శోభనం రోజు మొగుడు ముందే ప్రియుడికి వీడియో కాల్. ఇక్కడే అస్సలు ట్విస్ట్. ఈ రోజుల్లో ప్రేమించుకోవడం పెద్దలు అంగీకరించకపోవడంతో మరో పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే పెళ్లి తర్వాత కూడా కొందరు మాజీ ప్రియులతో తమ బంధాలను కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే కొందరి జీవితాలు నాశనం అవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని కాదని మరో వ్యక్తిని వివాహం చేసుకుంది ఓ యువతి. అయితే ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపాన్ని కట్టుకున్న భర్తపై చూపించి అతన్ని హతమార్చాలని చూసింది. కలైయారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఆర్తి అనే యువతిని ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆర్తి అంతకు ముందే మరో వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కాలయ్యారాసన్ ను వివాహం చేసుకుంది. అయితే మొదటి రోజు రాత్రి నుంచే కట్టుకున్న భర్తకు ఆర్తి చుక్కలు చూపించింది. శోభనం రోజునే భర్త ముందు ప్రియుడికి వీడియో కాల్ చేసి ఈ వివాహం నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. మ్యాటర్ అర్థం కావడంతో జరిగింది చెప్పి ఆర్తిని తన పుట్టింట్లో అక్కడే వదిలిపెట్టి వచ్చేశాడు. అయితే పెద్దలు నచ్చ చెప్పి మళ్లీ భర్త కలైయారసన్ దగ్గర ఆర్తిని వదిలిపెట్టి వెళ్లారు. కానీ ఆమె తీరు మాత్రం మారలేదు. ఒకరోజు తలనొప్పిగా ఉంది అని టీ ఇవ్వాలని కలైయారసన్ భార్య ఆర్తిని కోరాడు. అయితే ఆమె జ్యూస్ తెచ్చి ఇవ్వడంతో ఆమెలో మార్పు మొదలైందని ఆనందపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ జ్యూస్ తాగిన కొద్ది నిమిషాలకే అతను రక్తం వాంతులు చేసుకున్నాడు. ఆ జ్యూస్ లో విషం కలిపానని చెప్పి భర్త కలైయారసన్ కు గట్టి షాకే ఇచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని పుదుచేరి ఆసుపత్రికి తరలించారు. కలైయారసన్ ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్తిపై కేసు నమోదు